ధర్మం కోసం నిలబడిన ఒక న్యాయమూర్తి గొంతు నొక్కాలని చూస్తే ఏమవుతుంది? మొదట మన దేశంలోని హిందూ వ్యతిరేక శక్తులు టార్గెట్ చేస్తాయి. ఆ తర్వాత దేశం బయట ఉన్న శత్రువులు కూడా రంగంలోకి దిగుతారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ విషయంలో అదే జరుగుతోంది. హిందూ సంప్రదాయాలను కాపాడినందుకు మొదట డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఆయనపై కక్ష కట్టింది. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ నుంచి ఆయనకు బెదిరింపులొస్తున్నాయి. ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? తమిళనాడులోని పవిత్రమైన తిరుపరంకుండ్రం కొండపై వేల ఏళ్లుగా వస్తున్న కార్తీక దీపం వెలిగించే సంప్రదాయాన్ని అక్కడి ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు భక్తుల పక్షాన నిలబడి దీపం వెలిగించాల్సిందే అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు జస్టిస్ స్వామినాథన్. ఆ తర్వాత అదే ఆలయానికి దేవుడంటే నమ్మకం లేని ఒక నాస్తికుడిని ధర్మకర్తగా నియమిస్తే అది చెల్లదు, ఆలయ ట్రస్టీకి దైవభక్తి ఉండాలి అని మరో ధర్మబద్ధమైన తీర్పు ఇచ్చారు. హిందువుల మనోభావాలను గౌరవించిన ఈ రెండు తీర్పులు డిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంటగింపుగా మారాయి. వెంటనే 107 మంది ఎంపీలు ఏకమై జస్టిస్ స్వామినాథన్ ను పదవి నుంచి తొలగించాలని పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టారు. హిందూ పక్షాన నిలబడటం వాళ్ల దృష్టిలో నేరమైపోయింది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. మన దేశంలో హిందూ వ్యతిరేక శక్తులు దాడి చేయడం మొదలుపెట్టగానే సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్ కూడా తన వక్రబుద్ధిని చూపించింది. ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి జస్టిస్ స్వామినాథన్ కు నేరుగా బెదిరింపులొస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒక భారత న్యాయమూర్తి మన దేశంలోని హిందూ సంప్రదాయాలను కాపాడితే పాకిస్తాన్ కు వచ్చిన నొప్పేంటి? ఇక్కడ డిఎంకే టార్గెట్ చేయడం, అక్కడ పాకిస్తాన్ బెదిరించడం, ఈ రెండింటి వెనుక ఉన్న సంబంధమేంటి? హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వీళ్లందరూ ఏకమయ్యారా? ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. ఇది కేవలం ఒక న్యాయమూర్తిపై జరుగుతున్న దాడి కాదు. ఇది మన ధర్మంపై, మన సంప్రదాయాలపై, మన న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడి. హిందువుల కోసం నిలబడే ప్రతి గొంతును అణచివేయాలనే కుట్ర. ఈ కుట్రను మనం మౌనంగా భరించాలా? ధర్మం వైపు నిలబడిన జస్టిస్ స్వామినాథన్ కు మనం అండగా ఉండొద్దా? వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాలని ప్రశ్నించాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ నిజం ప్రతి హిందువుకి చేరే వరకు ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.